నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ నయా పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఇదిగో సురేఖ వికెట్ పడిపోతోంది. రేపో మాపో కేబినెట్ నుంచి బర్తరఫ్ ఖాయమని రేవంత్ రెడ్డి వర్గం ఎంత ఉత్సాహంగా ప్రచారం చేసినా అధిష్టానం మాత్రం దానికి గట్టి బ్రేకులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీ నివేదిక పేరుతో సురేఖను ఇంటికి పంపించేద్దామని చూసిన రేవంత్ స్కెచ్ కి ఢిల్లీ పెద్దలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రూపంలో పెద్ద షాక్ ఇచ్చారట. అసలు భట్టి విక్రమార్క బెంగళూరు వెళ్తే అక్కడ ఏం జరిగింది? ఢిల్లీకి సీఎం టీపీసీసీ చీఫ్ ఎందుకు పరుగులు తీస్తున్నారు? రేవంత్ సెటారికల్ ప్లాన్స్ కి కొండా మురళి ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఈ స్టోరీలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి క్రమశిక్షణ కమిటీ నివేదిక తయారయ్యేలా చూసి సురేఖను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సర్వశక్తులు ఒడ్డింది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు వచ్చేసింది. ఇక బంతి అధిష్టానం కోర్టులో ఉంది. మహేష్ గౌడ్ కూడా ఓకే అన్నారు. కాబట్టి వేటు పట్టం ఖాయం అంటూ వార్తలు గుప్పమన్నాయి. రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఈ వివాదాన్ని త్వరితగతిన ముగించి సురేఖతో రాజీనామా చేయించే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భుజాన పెట్టారు. కానీ రేవంత్ మార్క్ స్పీడ్ అధిష్టానం వద్ద ఊహించని స్పీడ్ బ్రేకర్ ఎదురైంది. ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. సురేఖతో పాటు చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వంటి నేతల పంచాయతీని ఖర్గే ముందు పెట్టారట. అయితే రేవంత్ వర్గం కోరుకున్నట్లు సురేఖపై తక్షణమే వేటు వేసేందుకు ఖర్గే సుముఖత చూపలేదని సమాచారం. క్షేత్రస్థాయి పరిస్థితిని గమనించకుండా ఏకపక్షంగా ఒక బీసీ మహిళా మంత్రిపై చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా బీసీలకు ఏమని సమాధానం చెప్తాం? అంత తొందర దేనికి అని ఖర్గే ఎదురు ప్రశ్నించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమిటీ నివేదికను ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చూస్తున్నారు. కేసీ వేణుగోపాల్ ఆగస్టు 31న విదేశాల నుంచి వచ్చాక తేలుస్తామని ఖర్గే తేల్చి చెప్పడంతో రేవంత్ పంపిన రాయభారం బెడిసి కొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు వివాదాన్ని చక్కదిద్దేందుకు డిప్యూటీ సీఎం భట్టిని కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కలిశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న నేపథ్యాన్ని వివరించడమే కాకుండా రేవంత్ వర్గం నుంచి వస్తున్న ఒత్తిళ్లపై ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రాణాలు పరంగా పెట్టి జెండా మోసిన చరిత్ర మాది. ఎవరో చెప్పారని రాజీనామా చేసేదే లేదు. ఏదున్నా ఢిల్లీలోనే తేల్చుకుంటాం అని మురళి స్పష్టం చేయడంతో రేవంత్ రెడ్డి వ్యూహానికి గట్టి ఎదురు తప్ప తగిలింది. ఒకవైపు ఢిల్లీలో ఖర్గే బ్రేకులు, ఇటు వరంగల్ జిల్లా అధికారిక కార్యక్రమంలో కొండా సురేఖ తనదైన శైలిలో దూసుకుపోవడం చూస్తుంటే రేవంత్ రెడ్డి తొందరపాటు వ్యూహం రివర్స్ కొట్టిందనే సంకేతాలు వస్తున్నాయి. విషయం చేతులు దాటిపోతుండటంతో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముగ్గురు కలిసి ఢిల్లీకి ప్రయాణం కానున్నట్లు సమాచారం. ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ ఆగస్టు 31న ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఈ ముగ్గురు నేతలు అధిష్టానంతో భేటీ కానున్నారు. సురేఖను తక్షణమే బర్తరఫ్ చేయాలా, లేక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకు ఆపి ఫేస్ సేవింగ్ ఫార్ములా వెతకాలా, లేదా అసలు చర్యలే లేకుండా సర్దుబాటు చేయాలా అన్నది ఈ ఢిల్లీ భేటీలో తేలనుంది. కేవలం సురేఖ ఎపిసోడ్ మాత్రమే కాకుండా రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు, కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు కూడా ఈ సమావేశంలో హాట్ టాపిక్ గా మారాయి. మొత్తానికి కొండా సురేఖను సీట్లోంచి లేపేయాలని సీఎం రేవంత్ రెడ్డి వేసిన పాచికలు అధిష్టానం వద్ద ప్రత్యేకించి బీసీ సమీకరణాల ముందు కొద్దిగా మందగించాయని చెప్పాలి. మరి ఆగస్టు 31న కేసీ వేణుగోపాల్ ఎంట్రీ తర్వాత ఢిల్లీ పెద్దలు రేవంత్ మాట వింటారా, లేక కొండా సురేఖను కాపాడతారా అన్నది వేచి చూడాలి. మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈ రాజకీయ సంక్షోభంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.